గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం చేసే ప్రతి వృత్తి ఎందుకు చాలా ముఖ్యమైనదో తెలుసుకుందాం. సూర్యోదయంతోనే మన రోజు మొదలవుతుంది. ప్రతి మనిషి పొద్దున్నే లేచి తన ఆహారాన్ని తిని తరువాత తను చేసే పనికి వెళ్తాడు. అయితే మీరు అనుకోవచ్చు, మనము ఎందుకు పని చేయాలి, మరియు మనం సరదాగా సోమరిగా ఎందుకు జీవించటం లేదు అని. అయితే మొదలు మనం ఎందుకు పని చేస్తాము అంటే, మన జీవిత అవసరాలు తీర్చుకోవడానికి మనం పని చేస్తాము. మనలో ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఎందుకంటే మనము డబ్బు సంపాదించడానికి పని చేయాలి. డబ్బు సంపాదిస్తేనే మనకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు మరియు ఉండడానికి ఇల్లు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి పని చేస్తాడో తను తన కోసమే కాకుండా ఆ పని వేరే వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనము అదెలానో చూద్దామా? ఉదాహరణకు రైతులను తీసుకుందాం. రైతులు పంటలు పండించి గోధుమలు, బియ్యము ఇలాంటివన్నీ పంటలు పండిస్తారు. ఒకవేళ ఏదైనా సంవత్సరము వాళ్ళు పంటలు పండించలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనకు తినడానికి భోజనం ఉండదు. అలా భోజనం లేకపోతే మనకు శక్తే రాదు కదా. అందుకే మనము ఈ రైతులందరూ ఆరోగ్యంగా ఉండాలని మరియు బాగా పనిచేయాలని కోరుకోవాలి. అలానే చేపలు పట్టేవాళ్ళు, మత్స్యకారులు, వాళ్ళు కూడా సముద్రాల నుండి, నదుల నుండి, చెరువుల నుండి, వేరే వేరే దగ్గర నుండి చేపలను పట్టి మన కోసం తీసుకొస్తారు. మరియు పాలమనిషి ఆవులను, గేదెలను పెంచి మనకు పాలను తెచ్చి ఇస్తాడు. కాబట్టి మనకు పాలు దొరుకుతాయి. పాలమనిషి పాలను అందించడం వల్లే మనము మిఠాయిలను, పెరుగు, వెన్న, ఐస్ క్రీంలు ఇలాంటివన్నీ చేసుకోగలుగుతున్నాము. అయితే ఒకవేళ మీకు మిఠాయిలు మరియు ఐస్ క్రీంలంటే చాలా ఇష్టం అనుకోండి, అప్పుడు మీరు పాలమనిషికి కృతజ్ఞతలు తెలపాలి. మీ ఇంటిని ఎవరు కట్టారు? మేస్త్రి. అయితే మేస్త్రి మీకోసము ఇటుకలు, సిమెంటు, రాళ్ళు ఇవన్నీ ఉపయోగించి పక్కా ఇళ్లను కట్టిస్తాడు. దానివల్ల మీరు ఇంట్లో సుఖంగా, ఏ భయము లేకుండా ఆనందంగా పడుకోవచ్చు. మీకు ఆరోగ్యం బాలేనప్పుడు ఎవరు సహాయం చేస్తారు? డాక్టర్లు. అయితే ఎప్పుడైనా ఎవరైనా ఆరోగ్యంగా లేరనుకోండి, లేదా ఎవరికైనా దెబ్బలు లేదా అపాయం జరిగితే అప్పుడు డాక్టర్లు మనకు సేవలు అందిస్తారు. వాళ్ళు మనకు మందులు ఇచ్చి మన గాయాలను మరియు నొప్పులను తగ్గిస్తారు. ఇక వస్తే ఉపాధ్యాయులు మన భవిష్యత్తు కోసము మనల్ని తయారు చేస్తారు. మన చదువులు మనకు జీవితంలో పైకి రావడానికి మరియు మన వ్యక్తిత్వాన్ని బాగుపరుచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ చదువులను మనకెవరు చెప్తారు? ఉపాధ్యాయులు మన భవిష్యత్తును బాగుపరుస్తారు. కనుక మీరు పెద్దై మీ జీవితంలో బాగా ఎదిగినప్పుడు మీరు మీ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపాలి. అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఒకరి వృత్తి ఇంకొకరి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక మనం వారందరి పట్ల కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి. మనుషులందరూ ఒకరి కోసం ఒకరు పనిచేస్తారు. ఒకరు లేకుండా ఇంకొకరు
ఉండలేరు. ఉదాహరణకు దర్జీ ఉన్నాడే, దర్జీ పని చేసేవాళ్ళు మన కోసము అందమైన దుస్తులను కుట్టి ఇస్తారు. అలానే నేత మనుషులు మన కోసము అందమైన చీరలు నేయించి ఇస్తారు. ఈ విధంగా ఆ నేత మనుషులు మన కోసం పని చేస్తారు. అయితే జీవితంలో మనుషులు తమ జీవన అవసరాల కోసము ఏదైతే పని చేస్తారో దాన్నే మనము వృత్తి అని అంటాము. ఉదాహరణకు కుమ్మరివాడు మట్టిని ఉపయోగించి అందమైన కుండలను తయారు చేసి అమ్ముతాడు. మరియు చెప్పులు కుట్టే అతను అందమైన చెప్పులను తయారు చేస్తాడు. మరియు మన చెప్పులను మరమ్మత్తు చేసి తన జీవితావసరాలను తీర్చుకుంటాడు. అదేవిధంగా బట్టలుతికేవాళ్ళు రోజు మన బట్టలను శుభ్రపరిచి వాళ్ళు డబ్బును సంపాదిస్తారు. మనుషులు వేరే వేరే రకాలైన వృత్తులను ఎంచుకుంటారు. ఎందుకంటే మనకు చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఒకవేళ మీరు ఉంటున్న ప్రాంతాల్లో దుకాణాలు లేవనుకోండి, అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది? ఈ కొట్టువాళ్లు మనకు కావలసిన చాలా వస్తువులను మనకు ప్రతిరోజు అందిస్తూ ఉంటారు. ఉదాహరణకు పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు, బియ్యము, గోధుమలు ఇవన్నీ మనము దుకాణం నుంచి తెచ్చుకుంటాము. మీరు ప్రతిరోజు బడికి వెళ్లే దారులు ఎలా శుభ్రంగా ఉంటాయి? ఎందుకంటే వాటిని ప్రతిరోజు స్వీపర్లు ఊడ్చి శుభ్రంగా ఉంచుతారు. కాబట్టి వాళ్ళు తెల్లారుజామునో లేదంటే మధ్యరాత్రి వరకు పనిచేసి అన్ని దారులను శుభ్రంగా ఉంచుతారు. మీరు రైల్వే స్టేషన్లలో మరియు బస్ స్టేషన్లలో చూసే ఉంటారు కూలీవాళ్లని. వాళ్ళు మన బరువైన లగేజ్లను ఎత్తడానికి సహాయపడతారు. దానివల్ల మన ప్రయాణము సులభమవుతుంది. ఒకవేళ మనం మన చుట్టుపక్కల చూసినట్టయితే మన చుట్టూ చాలా రకాలైన వృత్తులు చేసేవాళ్ళు కనిపిస్తారు. ఉదాహరణకు బస్ కండక్టర్లు. ఎవరికైతే మనం ప్రయాణం చేసిన దూరానికి డబ్బులిస్తాం కదా, తనని మనము బస్ కండక్టర్ అని అంటాము. మరియు కమ్మరివాడు కూడా మనకు అందమైన ఇనుప వస్తువులను తయారు చేసి ఇస్తాడు. ఆ వస్తువులను మనము మన నిత్య జీవితపు అవసరాల్లో ఉపయోగించుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఒక వృత్తి ఇంకో వృత్తి కన్నా పెద్దది లేదా ముఖ్యమైనది అని. కాని నిజంగా చెప్పాలంటే అన్ని వృత్తులు సమానంగా ముఖ్యమైనవి. ఎందుకంటే ఏదైనా ఒక వృత్తి చేసే వ్యక్తి లేడనుకోండి, అప్పుడు మనకు చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మంగలివాడు. ఒకవేళ తనే లేకపోతే మనము వెంట్రుకలను ఎవరి దగ్గర కత్తిరించుకుంటాము? అందుకే అన్ని వృత్తులు చేసేవాళ్ళు మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఏ వృత్తి దేనికన్నా పెద్దది కాని మంచిది కాని కాదు. అన్ని వృత్తులు చేసేవాళ్లకు మనము గౌరవాన్ని ఇవ్వాలి. మనం వారందరితో కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.